ఆ అబ్బాయి వెడ్మ వెంకటేష్ అండి. ఆయన చేసిన కొన్ని వీడియోలు మనకు కన్నీరు తెప్పిస్తాయి. నెట్వర్క్ కోసం రోజు అడవికి వచ్చి ఇలా చెట్లు ఎక్కువ ఉంటున్నాం. మా బాధలు ఎవరికి చెప్పాలి? నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ను ఇన్వైట్ చేసినాం. మామూలుగా ఉండదు ఇంటర్వ్యూ. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక అసామాన్యుడిగా మారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన బిడ్డ, ఆసిఫాబాద్లో పుట్టిన బిడ్డ, అక్కడుండే అన్యాయాలు, అక్కడుండే బాధలు, అక్కడుండే కష్టాలు, అక్కడుండే అనేకమైనటువంటి రుగ్మతల పైన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టిండు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళకి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ఛానల్ పేరు ఏం పేరు, అతని పేరు ఏం పేరు చెప్పే ముందు ఆయన ఛానల్ గురించి చెప్తాను. ట్రైబ్ విలేజ్ ఛానల్ అని పెట్టిండు. 18,500 మంది ఫాలోవర్స్. అంటే ఒక మారుమూల ప్రాంతంలో అంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రావడం, మళ్ళీ జెన్యున్ కంటెంట్ మీద రావడం అంటే అది ఆషామాషి కాదు. ఆ అబ్బాయి వెడ్మ వెంకటేష్ అండి. ఆయన చేసిన కొన్ని వీడియోలు మనకు కన్నీరు తెప్పిస్తాయి. దానికి సంబంధించి మీకు కొన్ని వినిపిస్తా, మీరే షాక్ అయిపోతారు. అంటే ఎట్లాంటి బాధలు ఉన్నాయి అవి చూసిన తర్వాత మనము ఆ ఉమ్మడి ఆదిలాబాద్కి వెళ్ళకపోవచ్చు, మనము ఆసిఫాబాద్ వెళ్ళకపోవచ్చు, ఆ గ్రామాలకు వెళ్ళకపోవచ్చు. కానీ ఆయన ఒక చెట్టెక్కి ఒక మాట మాట్లాడితే మన గుండె పగిలిపోతుందండి. మనం హైదరాబాద్లో ఉండి ఎప్పుడన్నా ఒక్కసారి కరెంటు పోతేనే బాధపడుతుంటాం, ఎప్పుడన్నా ఒక్కసారి నెట్వర్క్ రాకపోతేనే బాధపడుతుంటాం. వీళ్ళు ప్రతిరోజు వీళ్ళ బతుకులు ఎట్లుంటాయి మీరు ఒకసారి చూడొచ్చు. నెట్వర్క్ కోసం రోజు అడవికి వచ్చి ఇలా చెట్లు ఎక్కువ ఉంటున్నాం. మా బాధలు ఎవరికి చెప్పాలి? అందుకే ఇది చూసిరు కదా. ఇది చూసిన తర్వాత ఎంత బాధ అంటే, నెట్వర్క్ కోసం, ఇంటర్నెట్ కూడా కాదు, నెట్వర్క్ ఫోన్ కాల్ చేసుకోవడం కోసం కూడా ఈయన చెట్టు ఎక్కి చేస్తున్నాడు. ఈయన పేరు వెడ్మ వెంకటేష్. ఇంకా ఈయన చేస్తుంటాడండి, ఇది చూడొచ్చు. ఈ మారుమూల ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేస్తలేరు. చాలా మారుమూల ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు, నెట్వర్క్ ఉండదు. ప్రస్తుతం నెట్వర్క్లో ఉన్నాను, రోజు ఈ అడవికి వస్తున్నా నెట్వర్క్ కోసం. ఎవరికి చెప్పాలి మా బాధలు? చాలా మంది అన్నారు, బ్రో మీరు ఎమ్మెల్యేకి చెప్పండి, ఎంపీకి చెప్పండి అని. వాళ్ళకి తెలియదా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి? నెక్స్ట్ పక్క నేనే ఎమ్మెల్యే పోటీ చేస్తా. ఏ ఎమ్మెల్యే గెలిచినా ఈ మారుమూల ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేస్తలేరు. చాలా మారుమూల. ఇదండి అసలు ఎంత ఆయన వెడ్మ వెంకటేష్ ఇప్పుడు ఒక సంచలనం ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పెద్ద సంచలనం. ఇప్పుడు వెడ్మ వెంకటేష్నే మనం స్టూడియోకి పిలుస్తున్నాం. వెల్కమ్ వెడ్మ వెంకటేష్. నమస్తే అన్న. నమస్తే వెంకటేష్. అసలు నీ మాటలు వింటుంటే గుండెలు అదిరిపోయేటట్టున్నాయి. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అది నువ్వే కదా? నేనే సార్. అసలు ఇప్పుడు ఏం చెప్తావు మరి? మీకు నెట్వర్క్ నిజంగా లేదు? నిజంగా లేదు. చెట్టు ఎక్కుతున్నా వీడియో వ్యూస్ కోసమా? నిజంగానే కావాలంటే వచ్చి చూడొచ్చు మా విలేజ్కి. మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి. సో మా విలేజ్ కనే కాదు, అక్కడ ఉన్నటువంటి రిమోట్ ట్రైబల్ విలేజెస్కి నెట్వర్క్ లేదు. అలాగే చాలా గ్రామాలకు మంచి రోడ్లు లేవు. కావాలంటే మీరు చూసుకోవచ్చు, రోడ్లు లేవు, బ్రిడ్జెస్ లేవు. ఇప్పుడు సిటీస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో దుర్గం చెరువులో కేబుల్ బ్రిడ్జ్ ఉంది, కానీ మన మారుమూల ఆదివాసి గ్రామాలకు కనీసం చిన్న బ్రిడ్జెస్ అయినా ఉండాలి కదా. ఉండాలి. చూపించి ఒకసారి. మీకు లేవని అంటున్నావు. చాలా వీడియోలు చేసిండండి ఈ అబ్బాయి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జెస్ వేయకపోయినా చూడండి, రోడ్లు చూడండి, కనబడుతుందా ఛానల్లో? ఇబ్బంది కలగకుండా చూడండి, అవి ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. అవి బురద రోడ్లు, మట్టి రోడ్లు, అన్నిటికీ సీసీ రోడ్లు పడాల్సిన అవసరం ఉంది కదా, అంతేనా? ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వరద తక్కువ ఉంది, దాటగలుగుతున్నారు. ఇన్ కేసు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు దాటలేని పరిస్థితి. మన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇలాంటి సమస్యలతో కూడిన గ్రామాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జెస్, కరెంట్ లేని విలేజెస్ కూడా ఉన్నాయి సార్. ఒకసారి చూసారు కదండి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి ఆసిఫాబాద్ మండలంలో కానీ ఆదిలాబాద్లో కానీ. ట్రాక్టర్లు ఏంది ఇది కథ? ఇదేంది? కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గ్రామానికి వెళ్ళే దారి ఎలా? ఓకే,
ఇది గుండాలకు వెళ్ళే దారా గుండాలకు మ్యూజిక్ వస్తుందని చెప్పి మ్యూట్లో పెట్టినాము. ఇట్లా ట్రాక్టర్లో గుంజుకపోతారు. ఇవి మీ లైఫ్లు. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు మరి? ఇది ఎప్పుడు చేసిన వీడియో? ఇది వర్షాకాలంలో. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? ఇది పెట్టు. సిసి రోడ్ ఉంటుంది మా గిరిజన గ్రామాల్లో ప్రతి ఊరికి. ఈ కామెంట్స్ పెద్దగా వచ్చేటట్టు ఉందా? కామెంట్స్ వెళ్ళి మొత్తం ఇదే గురించాలి. సిసి రోడ్ ఉంటుంది మా గిరిజన గ్రామాల్లో. రోడ్లు చూడండి ఎంత బురద అసలు ఇట్లనే వెళ్ళాలి. ఇట్లానే ఇప్పుడు ఎండాకాలంలో కొద్దిగా మంచిగానే ఉంటాయి, కానీ వర్షాకాలంలో మొత్తం బురద రోడ్లు. ఇట్లా మంగి రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో. మండల్ తిరియాని జిల్లా కొమరంభీం. ఇది ఈయన మ్యూజిక్ పెట్టిండు కాబట్టి మనం కొన్ని కాపీ స్ట్రైక్ వస్తాయని చెప్పి చేస్తున్నాం. చూడండి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి. అసలు నిజంగా వెడ్మ వెంకటేష్ ఒక గొప్ప ప్రయత్నం చేసిండు. పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు కానీ పెద్ద మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ తీసుకురాని విషయాలు వెడ్మ వెంకటేష్ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాడు. ఇదంతా కూడా మరి ఇంకా ఏం చెప్తాడు మరి ఇవన్నీ తీసుకురావడానికి అసలు కారణమైంది? అసలు అంటే మన ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలామందికి తెలియదు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇదేం ప్రాబ్లం చూద్దామా? రోడ్ తెలంగాణ స్టేట్ ఇంకా ముందు ఇంకా చాలా దరిద్రంగా ఉంది. బయట అక్కడ పెట్టిన ఫుల్ వీడియో ట్రైబల్ ఛానల్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, అందరు చూడండి. కోవలక్ష్మి దగ్గరికి అక్రమ్ గంటలకు చెప్పు బ్రో, నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయన్నా. నీ సోషల్ మీడియా స్నేహితుడు బోత్ నియోజకవర్గం బజరత్నూర్ గ్రామం యాదవ్స్ కాలనీ నుండి. నీకు మస్తు మంది ఫాలోవర్స్ మరి. అయితే డెవలప్మెంట్ కాదు మీ తిరియానీలో కాదు, మన డిస్ట్రిక్ట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఉన్నాడు, పేరుకి అభివృద్ధి లేదు, అభివృద్ధి పనులకు ఇచ్చి అంతా మింగుతున్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు వాణి అండ్ డాష్లో పొడుగు ఉంటారని ఏదో పెట్టారు. ఇది చేరేగూడ నుంచి దంపూర్కి వెళ్ళే దారి రోడ్లు చూడండి. మండల్ తిరియాని జిల్లా రైట్. ఇన్స్టాలో అంటే అన్ని కనబడుతున్నాయి, డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చూపించవచ్చు కదా. డ్రైవ్ విలేజ్ ఛానల్ వచ్చేసిందా? ఇది పెట్టి రోడ్లు మ్యూజిక్ ఏమైనా ఉందా? ఇది పెట్టాలి. అదొకసారి చూడండి, చాలా దరిద్రంగా ఉన్నది. వర్షాలు తగ్గినాక ఇక్కడ మామూలుగా మట్టి వేస్తారు, మంచిగా కనబడుతుందా క్లియర్గా? పడినాక ఇట్లానే ఖరాబ్ అవుతుంది. చూడండి ఇలా ఎన్ని సమస్యలు. ఇది ఏ ఊర్లో? మా విలేజ్ మంగి. అంతేగాని మట్టి రోడ్ వేసి రోడ్ వేసినవన్నీ గొప్పలు చెప్పుకుంటారు మన నాయకులు. ఒకసారి చూడండి ఎంత కష్టం అవుతున్నదో. ముగ్గురు కలిసి ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు ఇంతేనా? ఇంతే. ఇదండి ట్రాక్టర్ దిగబడ్డది. ట్రాక్టర్కు ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా అసలు ఇంత గోస. ఇది మనం తెలంగాణలో ఉన్నామా, ఈ బంగారు తెలంగాణలో ఉన్నామా? మ్యూజిక్ మొత్తం పెట్టినామా, ఇంక మధ్యలో తీసేసినామా? మధ్యలో తీసేసినా. చూడండి రోడ్డు ఎంత దరిద్రంగా ఉందో. బండలే తేలినాయి, బురద ఇప్పుడే ఇట్లున్నది. ఇంకా 2-3 వర్షాలు వచ్చినాక ఇక్కడ ఉన్న మట్టి మొత్తం కిందికి పోతుంది. ఇక్కడ బండలు తప్ప ఏముండయి. ఇది మీ ఊరేనా మంగి? మా ఊరు. మీ ఊరు ఎట్లా ఉందా? ఇంకా అన్ని ఊర్లు అంతే? అన్ని ఊర్లు అంతే. రిమోట్ అంటే మారుమూల ఆదివాసి గ్రామాలకు. ఎందుకు అట్లా మరి? ఏమైంది ప్రాబ్లం? ఇక అక్కడున్న లీడర్స్ వాళ్ళు మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితేనే కదా మా విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ బంగారు తెలంగాణ చేసినాము, అక్కడోడు ఇక్కడోడు మోపోయి ఇట్లా మాట్లాడుతురు అన్నాడు. ఇది ఎంత ఉంది? ఇది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది మన తెలంగాణ కాదు, ఇది వేరే మహారాష్ట్ర అని కూడా చెప్తారు. బంగారు తెలంగాణ అయింది విన్నావాను? దేశంలోనే నెంబర్ 1 అన్నారు, విన్నావా? అది పేరుకే సార్. అంతేనా? అంతే, పేరుకే. ఒకసారి ఆదిలాబాద్కి ఆయన వచ్చి ప్రతి ఆదివాసి గ్రామాలకు వెళ్ళి చూడాలి ఆయన, అప్పుడు అర్థమవుతుంది. మ్యూజిక్ ఉందా? లేదు. చూడాలి కదా ఇదంతా. ఇది చూడొచ్చండి, ఇవన్నీ రాళ్ళు రప్పలు. అంటే కనీసము
ఇగో అడుగు మన బతుకులు అయితే ఇంకా మారతలేవు. ఇక వర్షాలు తగ్గినాక ఇక్కడ మామూలుగా మట్టి వేస్తారు. ఇక వర్షాలు పడినాక ఇట్లానే ఇప్పుడు మంగిలో ఏదైనా డెలివరీ కేసు ఉందనుకో, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుపోవాలంటే అంబులెన్స్ రావాలి. ఈ రోడ్ మీద అంబులెన్స్ నడుస్తుందా? బండిలు ఆటోలు నడవడమే కష్టం. చూసుకోవచ్చు ఎంత దరిద్రం. ఎంత ఉంటారు మీ ఊర్లో జనాభా? అంటే చిన్న చిన్న గూడెలు ఉన్నాయి, ఉంటారు 1000 మంది. 1000 మంది అంటే పెద్దదే కదా. పెద్ద విలేజ్ అంటే చిన్న చిన్న గూడెలు ఉంటాయి. ఆ ఏరియా పేరు మంగి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరిస్థితి హాస్పిటల్ కూడా లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా లేదా? లేదు. కరెంట్ లేని విలేజ్ అన్నట్టు ఇదేనా? కరెంటు లేని ఊరు ఈ భూమి మీద ఉందా అంటే అది ఈ ఊరే అని చెప్పుకోవచ్చు. ఈ ఊరి పేరు బుర్దమడుగు. ఇక్కడ కులం ఆదివాసీలు నివసిస్తున్నారు. ఇది తిర్యాని మండలంలో ఉంది. డిస్ట్రిక్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ తెలంగాణ స్టేట్. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి అప్డేట్ కావాలి, మనిషి ఇబ్బందులకు గురి కాకూడదు అంటే ఖచ్చితంగా విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, రవాణా సౌకర్యం ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. అన్ని సౌకర్యాలు ఉంటేనే మనిషి అప్డేట్ అవుతారు. స్కూల్ కూడా లేదు. ఇక్కడ పిల్లలు ఖాళీగానే ఉంటున్నారు. గత 2 సంవత్సరాల క్రితం పోలీస్ ఆధ్వర్యంలో వీళ్ళకు సోలార్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సోలార్ సిస్టమ్ వలన వీళ్ళు ఎదుగుని మాత్రమే. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని 10 కుటుంబాలు. జనాభా ఎంత ఉంటుంది? జనాభా ఉంటారు 50 దాకా. అంటే ఈ విలేజ్ దగ్గరలోనే ఇంకొక విలేజ్ ఉంది, దానికి కూడా లేదు. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని, ఇంటర్నెట్ లేని. ఆ విలేజ్ కి వెళ్ళేటప్పుడు వీడియో తీసి మోహిందా అనే విలేజ్ నుంచి వస్తున్నారట. సో ఇక్కడ నుంచి ఆ మోహిందా అనే విలేజ్ సుమారు 10-11 కిలోమీటర్ల రోడ్లే లేవు, అందుకే ఎటు పోయినా నడుచుకుంటాను. ప్రతి గిరిజనులు ఎటు వెళ్దామన్నా నడుచుకుంటూనే వెళ్తారు, అది ముచ్చట. సో ప్రజెంట్ కౌటాగాం అనే విలేజ్లో ఉన్నాను. ఇప్పుడు బుర్దమడుగు అనే విలేజ్కి వెళ్తున్నాను. ఇంకేమో చూపిస్తాం. అయితే అది వాటర్ లేని విలేజ్, మంచి వాటర్ దొరకని విలేజ్ ఉంది. అది కూడా కరెంట్ లేని విలేజ్. ఊరికి వచ్చినాను. ఈ ఊళ్ళో కరెంట్ అనేది లేదు. ఇది చాలా గ్రామాలు ఉన్నాయి కరెంట్ లేక. వాళ్ళకి మాట్లాడుతా తెలుగు వస్తుందా? రాదు. ట్రైబులేజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కకుంటున్న గంట దంచుండ్రి. ఈ రోజు నేను మారుమూల గిరిజన గ్రామంలో ఉన్నటువంటి కొలం ట్రైబ్స్ ఊరికి వచ్చినాను. ఈ ఊళ్ళో కరెంట్ అనేది లేదు, ఇది మాత్రం నిజం. దీని తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. ఇలా కామెంట్స్ వెనకాల కనబడుతున్నది కదా. సో ఇలాంటి వీళ్ళు తయారు చేస్తారు, అలాగే వ్యవసాయం కూడా చేస్తారు. ఇలాంటి ఊరు ఇంకా ఇంత దారుణం అండి. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు వాళ్ళ బతుకులు మారలేదు. తెలంగాణ రాకన్నా ముందు అంతే ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక కూడా అంతే ఉన్నాయి. అసలు రోడ్లు లేవట, నెట్వర్క్ లేదు, కరెంటు లేదు. కొన్ని దగ్గరలో నీళ్ళకు సంబంధించి బావిది కూడా ఒక వీడియో మీకు చూపిద్దాము, ఆయన కవర్ చేసిండు. మరి బావి వీడియో దొరకట్లేదు. ఇదేదైనా బావిదా? కాదు. ఎట్లా తెలవాలి? అన్ని ఇక్కడున్న గిరిజనులు తాగి బతుకుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మంచి నీళ్ళు తాగితేనే రోగాలు రావంటారు, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ అయితే పచ్చ కలర్లో ఉంది. ఇలాంటి వాటర్ని తాగి మా గిరిజనులు బతుకుతున్నారు. ఇలాంటి గ్రామాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి పక్కా వీడియోలు తీస్తాను. ఈ విలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్రైబ్ విలేజ్ ఛానల్ యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, అందరూ చూడండి. ఇంటింటికి నల్ల ఇస్తున్నాను కేసీఆర్ చెప్పిండు. మిషన్ భగీరథ నీళ్ళు రావట్లే. నిజం చెప్పాయా? నిజం. ఇక ఇంటింటికి నల్ల ఇస్తే ఇట్లా ఇలాంటి వాటర్ తాగుతారు. ఇది ఎప్పటిదో వీడియో కాదు, ఈ సంవత్సరం తీసిన వర్షాకాలంలో తీసిందే. వామ్మో, మరి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీసి మన యువతకు ఆదర్శంగా నిలవాలన్నా నువ్వు సూపర్ అన్న, మా మద్దతు నీకు ఎల్లప్పుడు ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. చూస్తుంటావు కామెంట్స్ ఎప్పుడన్నా? ఆయన్న యువర్ ఆల్సో గుడ్ అన్న, బట్ నువ్వు చెప్తూ మీద స్టైల్ వద్దు, దాంట్లో స్టైల్గా చెప్తున్నావు అంటారా? యూట్యూబ్ ఛానల్ కోసం తిన్న గోన్స్ వాళ్ళ బాధలు కోస్తున్నావా? ఏందయ్యా ఇది? ఏమి కాదు. ఇది ఏం చెప్తావు ఇక ఫైనల్గా? అసలు ఈ వీడియోలు ఇన్ని గానం చేసిండండి.
చెప్పు ఇక ఏం చెప్తావు. అంటే ఇంతకుముందు మా ఆదివాసీ లీడర్లే గెలిచినారు. అంటే ఆదిలాబాద్ ఎంపీ కావచ్చు, గోడం నాగేష్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోయం బాపురావు కావచ్చు, ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ. అలాగే మా ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు 2009లో కాంగ్రెస్లో గెలిచిండు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, కానీ అప్పుడు డెవలప్ చేయలే ఏ విలేజెస్ని. తర్వాత మళ్ళా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయి 2018లో అంటే కాంగ్రెస్లో గెలిచిన 14లో ఓడగొట్టిరు. కోవలక్ష్మి గెలిచింది. కోవలక్ష్మి డెవలప్ చేసిందా? మరి కోవలక్ష్మి ఏమైనా డెవలప్ చేసిందా? చెయ్యలే. అప్పుడైతే ఇక ఆమె చేతిలోనే ఉండే కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలోనా? చెప్పాలి కదా, అంటే మన విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పలే. ఒకవేళ చెప్పుంటే అవుతుండే కదా ఈ పాటికి. అందుకే ఇప్పుడు మీకు చూపించిన కదా, కరెంట్ లేక, విద్య లేక, వైద్యం లేక చాలా వెనుకబడి ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్కడ మా ప్రాబ్లమ్స్ గురించి చెప్తలేరు. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఏం చేసిండు? ఏం చేయలే మా హైదరాబాద్కి. ఇప్పుడు అత్రం సక్కు మళ్ళీ 18లో గెలిచిండు. 18లో గెలిచి ఏమైనా డెవలప్ చేసిండా? చేయలే. మళ్ళీ ఇప్పుడు కోవలక్ష్మిని గెలిపించారు. మరి ఏమేమైనా డెవలప్ చేస్తుందా? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్కరోజన్నా మాట్లాడిందా? ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు ఇప్పుడు పలానా మా దగ్గర ఇప్పుడు ఈ ఊర్లో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంగీలో ఇట్లున్నాయి, బురదగుంటలో ఇట్లున్నాయి అని ఏమైనా మాట్లాడింది ఎప్పుడన్నా? కోవలక్ష్మి గారు కానీ అత్రం సక్కు కానీ మీ ఆసిఫాబాద్ గురించి ఎప్పుడన్నా మాట్లాడంగా విన్నారా మీరు? నేనైతే వినలే, ఇంతవరకు వినలే. అందుకే నువ్వేం నిర్ణయించుకున్నావు? ఇక అందుకే అంటే చూస్తున్నా కదా చిన్నప్పటి నుంచి మా ప్రాబ్లమ్స్. అందుకే ఇక 2028లో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నా ఆసిఫాబాద్లో పక్కా. ఎందుకంటే మా ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. మా ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ కాకపోయినా అంటే మా ఓవరాల్గా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజెస్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. కాబట్టి నేనే ఇక ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నా. ఆసిఫాబాద్లో ఎన్ని మండలాలు ఉంటాయి నియోజకవర్గంలో? 10 మండలాలు. 10? ఏమేమి మండలాలు? ఆసిఫాబాద్, వాంకిడి, కెరమేరి, జైనూర్, సిర్పూర్ యు, నార్నూర్, గాదిగూడ, తిర్యాని, రెబ్బెన. సిర్పూర్ అనేది ఒక నియోజకవర్గం. ఆ సిర్పూర్ వేరా? కాదు, అది సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ టీ, ఇదేమో సిర్పూర్ యు. ఓకే, ఇది మీ ఆసిఫాబాద్. ఇంకొకటి లింగాపూర్ మండలం. లింగాపూర్. ఇవన్నీ 10 ఇట్లలో. 10. మరి నువ్వు 10 మండలాలు తిరిగినావా? అంటే ఇంతకుముందు ఒక 2 మండలాన్ని కవర్ చేసిన, ఇంకా 5 years ఉంది కదా, మొత్తం అన్ని తిరుగుతా. అన్ని తిరుగుతా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నమ్ముకొని వెళ్తున్నావు. అంటే ఇదే మీ వేదిక. ఇదే. నువ్వు వెళ్తావు, గ్రౌండ్లోకి వెళ్ళి ఇంట్లో పెడతావు, పెట్టి పబ్లిక్ సమస్యలు ఎక్స్పోజ్ చేస్తావు. అంతేనా? అంతే. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఆదిలాబాద్ గురించి, ఆసిఫాబాద్ గురించి? అసలు నీకు ఐడియా ఎట్లా వచ్చింది? ఐడియా అంటే వాళ్ళ అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు కదా అరకుల. ఫస్ట్ ఏ సంవత్సరంలో నీకు ఐడియా వచ్చింది అసలు ఇట్లా వీడియో చేయాలి? వీడియో అంటే ఇంతకుముందు నేను ఏదో ఇక నార్మల్గా అది క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్. మొత్తానికంటే మా ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడంటే గత 2021 నుంచి అంటే ఈ ఐడియా వచ్చింది. అంటే ఏమేమో వీడియోస్ తీస్తున్నా కదా, అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ ప్రపంచానికి చూపిస్తే బాగుంటుందని అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి మా ఎక్కడ నువ్వు ఏమనిపించింది? ఏదన్నా ఏ సందర్భంలో నీకు ఆలోచన వచ్చింది అంటున్నా? అంటే రోడ్డుని చూసినప్పుడా, చూసినప్పుడా, వర్షాకాలం, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడా? అంటే ఏ టైంలో అసలు బాధ అనిపించింది? బాగా నీకు బాధ కలిగించింది ఆ రోడ్లను చూసి? కానీ బాధ అంటే వర్షాకాలంలో. ఎట్లా అంటే మా కుమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల అనే గ్రామం ఉంది. వాళ్ళకు అంటే లాస్ట్ ఇయర్ మామూలుగా మట్టి రోడ్ వేసినారు, అంటే అంతకుముందు లేకుండే. సో వాళ్ళకు డెలివరీ కేసు ఉన్న వాళ్ళు ఏం చేస్తుండే మంచి అది ఉంటాయి చూడు, మంచం నలుగురు ఎత్తుకొని తీసుకుపోతుండే హాస్పిటల్. చూసిన అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పినారు, అంటే వాట్సాప్లో ఇట్లా పెట్టినారు కదా స్టేటస్. అంటే అప్పుడు బాధ కలిగింది, అంటే ఎందుకు మన విలేజెస్ ఇంత బ్యాక్వర్డ్ ఉన్నాయని. మంచాల గర్భవతిని తీసుకుపోయినప్పుడు నీకు బాధ అయింది? అంటే దీన్ని ఏదో ఒకటి చేయాలా, ప్రపంచానికి చూపించాలని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతున్నా. అలాగే మా విలేజ్ లో నెట్వర్క్ రాదు కదా, రోజు అడవికి వెళ్తున్నా. అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక అక్కడికి వెళ్తుంటే అంటే అనిపిస్తుంది. చెట్టెక్కి కూడా మాట్లాడినావు కదా, అంటే మీ ఇంట్లో రాదు నెట్వర్క్? రాదు. అంటే మాట్లాడుకోవడానికి రాదా, ఇంటర్నెట్ రాదా? మొత్తానికి నెట్వర్కే రాదు, నెట్వర్క్ లేదు.
ఓకే, నెట్వర్క్ లేకపోవడం వల్ల ఇంటర్నెట్ కూడా రాదు. రాదు. మరి వీడియోలు ఎట్లా చేస్తున్నావు ఇంటర్నెట్? అవిగా అంటే ఫస్ట్ వీడియోస్ తీస్తా, దాని తర్వాత మా తిర్యానికి వెళ్ళి అప్లోడ్ చేస్తా. తిర్యాని మండలాల్లో వస్తుంది, ఈ గూడెలలో రాదు. ఆదివాసుల గూడెలలో చాలా బాధలు ఉన్నాయి. మరి చాలా బాధలు. వీడియో అప్లోడ్ చేయాలంటే మండలంకి వెళ్ళాలి. మండలంకి మాకు ఇక్కడనే ఇంటర్నెట్ ఉంటుంది. హైదరాబాద్లో వీడియో అప్లోడ్ చేయాలంటే టైం పాస్ చేస్తారు కూడా చాలాసార్లు. అంటే ఛానల్స్ వాళ్ళు మీకు ఇంటర్నెట్ లేక బాధపడతారు. మీకు ఇంటర్నెట్ ఉంటేనే కదా అంటే మాకు బయట ప్రపంచం తెలిసేది. సరే ఇక అంటే చాలా మందికి తెలియదు యాక్చువల్లీ వాట్సాప్లు, యూట్యూబ్లు. మరి ఇప్పుడు ఇంత కష్టం ఉంది 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఏం చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేరని మీరు బీఆర్ఎస్ వాళ్ళకి వేసారు. బీఆర్ఎస్లో అంతకుముందు కోవాలక్ష్మిని గెలిపించారు, మళ్ళీ ఓడగొట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు ఆమెనే గెలిపించారు. మరి ఏమీ చేయలేదన్న ఇప్పుడు ఆమెకు ఎందుకు ఓటేసారు? మరి కోవాలక్ష్మికి కానీ కేసీఆర్కి కానీ ఇప్పుడు మరి మనం గెలిపించారు కదా. ఇక ఈసారి అయినా చేస్తుంది ఏమనుకుని ఓట్లు వేసినారు అంతే. ఎంత మెజార్టీతో గెలిచింది ఐడియా ఉందా? 23,000. మరి గంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. మరి ఆమె 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం పైన వాళ్ళే కింద వాళ్ళే, మొన్న ప్రభుత్వం వాళ్ళే, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇలా ప్రభుత్వం కూడా రాలేదు. మరి కోవలక్ష్మి గారు మాట్లాడతారని మీకు నమ్మకం ఉందా? అసలు ఎట్లా ఈ సమస్యలు, ఈ బాధలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అసలు దారుణంగా ఉన్నాయి కదా. ఆమెగా మాట్లాడేది ఎట్లా అంటే రాదా మీకు? మొన్నటిదాకా కూడా ఆమె జడిపి చైర్పర్సన్గా కూడా ఉందా? ఉండే. అప్పుడు కూడా ఏం తీసుకురాలే. మరి ఇప్పుడు కేసీఆర్కి ఇట్లా ఖానాపూర్ ఒకసారి వచ్చిండు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టిండు, ఆసిఫాబాద్ కూడా వచ్చిండు, ఆదిలాబాద్ వచ్చిండు. మరి అప్పుడు అడగలేరా మీరు అంతా? అప్పుడా ఇక వాళ్ళు అడగాలి. ప్రజెంట్ ఉన్న లీడర్లు మాలాంటి సాధారణ మనుషులకు ఇయ్యరు కదా ఎక్కడ అవకాశం. నువ్వు ఇన్ని వీడియోలు చేసినావు కదా, నీకు ఏదైనా బెదిరింపు కాల్ కానీ అప్పుడు ఏమన్నా వచ్చినాయా? బెదిరింపు కాల్స్ అయితే రాలే, కానీ కొంతమంది కామెంట్ చేస్తారు అన్నట్టు. ఫోన్ చేసేవారా నీకెందుకు అది అన్నారా? ఇప్పుడైతే అంటారు కానీ ఇన్ని వీడియోలు చేసిన ఏమనలే అత్రుం సక్కు కానీ ఇట్లా ఏమనలే. అప్పుడు ఎమ్మెల్యే మొన్నటిదాకా అత్రుం సక్కే కదా 5 ఏళ్ళలో, ఇప్పుడే చేసినావు కదా ఈ టర్మ్లోనే. అత్రుం సక్కు నుంచి ఏం బెదిరింపులు రాలే, లాంచర్ల నుంచి ఏం రాలే. ఇక వాళ్ళతోనే ఇక రాజకీయం కాదు, అందుకే నేను ఇక డిసైడ్ అయినా 2028లో నేనే పోటీ చేయాలి. ఎందుకంటే మన ప్రాంత సమస్యల గురించి నాకు తెలుసు కదా, నేను ఎట్లయినా అక్కడ చెప్పగలుగుతా అసెంబ్లీలో అని డిసైడ్ అయ్యాను. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ చేసినావు? మా ఇంటర్మీడియట్ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం. ఏ గ్రూప్? ఎంపీసీ గ్రూప్. ఏ గ్రేడ్ మార్క్స్ వచ్చినాయి. అవునా? ఇంటర్మీడియట్ పూర్తయిందా? పూర్తయింది. ఏ గ్రేడ్ మార్క్స్ వచ్చినాయి ఎంపీసీలో. మరి డిగ్రీ చేయలే. ఎందుకు చేయలే? మరి పాస్ అయినా ఎందుకు చేయలేదంటే నేను ఒక్కనే కొడుకుని, మాకు నాన్న లేడు, చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాం. అంటే చాలా కష్టపడి మా అమ్మ నన్ను ఇక కూలి పనులు చేసి పైసలు ఇచ్చి అంటే చదువుకి పంపిస్తుండే కదా. నాకే బాధ అనిపించింది, ఇలా ఎన్ని సంవత్సరాలు మా అమ్మ నా కోసం కష్టపడుతుందని చదువు బంద్ చేసిన. కానీ ఏదో ఒకటి చేయాలి. ఇక అప్పుడే ఇక సడన్గా యూట్యూబ్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇక యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి? ఏం ఖర్చులకు కూడా సరిపోవు, పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు. కానీ మన ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని నువ్వు సమాజానికి ఉపయోగపడతావు. నీకు డబ్బులు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడైతే వస్తలేవు. అమ్మ ఎంత సంపాదిస్తుంది? పని చేసిన పైసలే. అమ్మ ఏమేం పనులు చేస్తుంది? వ్యవసాయం. ఏం పంట? పత్తి పంట పండుతుందా మంచిగా? పండుతుంది. అంటే కౌలుకి తీసుకురా మీదే? మా భూమి. ఎంత వస్తుంది పంట? పంట అంటే తక్కువనే. సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి అమౌంట్ అంటే వస్తుంది 1 లక్ష దాకా. 1 లక్ష రూపాయలు వస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చులకి కాదు. ఇక అవే ఇక 1 లక్ష వచ్చిన దాంట్లోనే ఖర్చులు ఉంటాయి. అవునా? అంత తక్కువనా? ఎట్లా బతుకుతురా అంత తక్కువ డబ్బులతోనే? ఇక మన విలేజ్లో ఉన్న అంటే ఎన్ని ఎకరాలు వేస్తారు పత్తి? 2 ఎకరాలే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, మంచి పని చేస్తున్నావు. ఇప్పటికీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఖచ్చితంగా 2028లో ఎమ్మెల్యే పోటీ చేయాలని. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని కాదు, కసి ఉన్నది అన్నట్టు. ఎట్లయినా చేసి ఎమ్మెల్యే కావాలి, మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. అట్లా. ఇంకా అమ్మ అంటే నువ్వు ఈ స్కూలింగ్ ఎక్కడ చదివినావు?
స్కూలింగ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లాల్ టిక్డి లాల్ టికెట్ రెసిడెన్షియల్లో ఒకటో తరగతి నుంచి కాదు, 5th నుంచి. 5th నుంచి అక్కడ 5th నుంచి ఎంత వరకు? 10th. 1వ తరగతి నుంచి 5వ తరగతి ఏమో 4th క్లాస్ మా విలేజ్లో మంగిలో. గుర్తురా సార్లు? సార్లు అంటే లాల్ టిక్డిలో వాళ్ళు గుర్తున్నారు. 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చెప్పిన వాళ్ళు. 1వ తరగతిలో భీమరావు అనే సారు మా విలేజరే. ఏం చెప్పాడు సబ్జెక్ట్? అప్పుడే 1వ తరగతిలో ఇక ఏబీసీ 1 2 3లు మంచిగా చెప్పేదా? ఇప్పుడు టచ్లో ఉన్నాడా సార్? మా విలేజ్ అతనిది. మీ విలేజేనా? 1వ తరగతిలో ఆయన 1వ తరగతి నుంచి 4 వరకా? కాదు, అది మళ్ళీ 3rd నుంచి 4th వరకు వేరే స్కూల్. 3rd నుంచి 4th వరకు వేరే ఏడాది. అది కూడా మన విలేజే, కానీ అది పెద్ద స్కూల్. ఫస్ట్ సిటీలో కూడా 1 నుంచి 5 వరకు ఉంటుంది కదా చిన్న స్కూల్. మీ దగ్గర 1 నుంచి 3 వరకు ఉండేనా? 1 నుంచి 3, తర్వాత 3 నుంచి 4, మళ్ళీ 5th నుంచి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం 9th వరకు ఉంది. ఇక్కడ మా విలేజ్లో. నువ్వు చదువుకోలే 9th వరకు? నేను చదువుకోలే. 5th నుంచి ఇక 5th వరకే చదువుకున్నా. మళ్ళీ 5th నుంచి అది వేరే స్కూల్ లాల్ టిక్డి. అంటే హాస్టల్లో ఫుడ్ ఉంటుందని అమ్మ జాయిన్ చేసింది. నాన్న ఎప్పుడు చనిపోయాడు? 2001లో. అప్పుడు నేను చిన్నగా ఉండే. ఎంత ఉండే నీ వయసు? అప్పుడు 3 years. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 26. ఓకే, 3 years. అసలు మీ నాన్నని కూడా చూసినట్టు గుర్తుందా? గుర్తులేదు. అంత గుర్తులేదు. ఫోటో ఉందా మరి? ఫోటోనా? ఉంచిందిరా? ఉంది. ఇంట్లో ఉందా? మరి ఎట్లా పెరిగినా అబ్బా నాన్న లేకుండా? ఇక మా అమ్మనే కష్టపడి పోషిస్తుంది. నేను ఇక అటు బయటికి వెళ్ళి చదువుకున్నా కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ ఐడియా వచ్చింది. 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 10thలో 7.0. ఏ ఇయర్లో అయిపోయింది? అది 2017. 17లో అయిపోయింది. చిన్న వయసులోనే నువ్వు మంచి వీడియోలు, ఇంత తెలివి బాగుంది నీకు. అంటే నువ్వు అయితావు కూడా ఎమ్మెల్యే, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వు వేరే ఏదైనా పని మీద వచ్చినావా, మన ఛానల్ కోసం వచ్చినావా? అంటే ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్కి అయితేగా మీ ఛానల్ కోసమే. అంత దూరం నుంచి ఎట్లా వచ్చినావు? ట్రైన్లో వచ్చినావు. ఎంత ట్రైన్ టికెట్? జనరల్ ఎక్కిన 90 రూపాయలు, బెల్లంపల్లి నుంచి సికింద్రాబాద్. నీకు పబ్లిక్ నుంచి సాయం కోరుదాం. ఇంకేమైనా చెప్తావా ఫైనల్గా? తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, యువతకు ఏమన్నా ఏం చెప్తావు? మాట్లాడు. PMR TV ప్రేక్షకులకు నమస్కారం. ఎక్కడో అడవుల్లో వీడియోలు తీస్తూ ఆ వీడియోస్ని ఈరోజు PMR TV ఛానల్ వాళ్ళు గుర్తించి ఈరోజు అంటే మా ఛానల్ గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినందుకు సపోర్ట్ చేయండి. నా పేరు గుర్తుందా? మహిపాల్ యాదవ్. చూసినా నా వీడియోలో? చూసిన. ఇది మనోడికి ఒక 1000 రూపాయలు మేము ఆర్థిక మద్దతుగా ఉంటున్నాం. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎలక్షన్ అప్పుడు అనేక మంది సహకారం చేస్తేనే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మనకు కూడా చాలా ఆర్థిక మద్దతు అవసరం. భవిష్యత్తులో ఒక ఆఫీస్ తీసుకున్నాం, ఎంప్లాయీస్ ఉన్నారు 4, ఇంకా MP ఎలక్షన్లు ఉన్నాయి. మనవంతుగా కూడా ఇట్లాంటి వెడ్మ వెంకటేష్ లాంటి గొప్ప ఆదర్శవంతులైనటువంటి యువతను మనం ఎంకరేజ్ చేయాలి. అందరం ప్రతి ఒక్కళ్ళం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. పల్లవి ప్రశాంత్, విన్నావా పేరు? పల్లవి ప్రశాంత్ ఎట్లయితే రైతు బిడ్డ, ఈయన కూడా ఒక రైతు బిడ్డ. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి పోయిండు, అక్కడ విన్నర్ అయిండు. మనం అదేవిధంగా బర్రెలక్క గురించి విన్నావా? బర్రెలక్క కూడా ఆమె మొన్న ఎన్నికల్లో పోటీ చేసింది. బర్రెలక్కకు మీరు అనేక మంది మద్దతు ఇచ్చినారు, పల్లవి ప్రశాంత్కు మద్దతు ఇచ్చిర్రు, తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చిర్రు, మన తొలి వెలుగు రగన్నకు మద్దతు ఇచ్చిర్రు, మహిపాల్ యాదవ్ కూడా మీరు మద్దతు ఇచ్చిర్రు. రేపు భవిష్యత్తులో వెడ్మ వెంకటేష్ కూడా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మద్దతు ఇవ్వాలని NRIలు, మరీ ముఖ్యంగా అమెరికాలో కానీ, గల్ఫ్లో కానీ, లేదంటే వేరే దగ్గర ఉండి జాబ్లు వచ్చిన, గవర్నమెంట్ జాబ్లు వచ్చిన వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ వెడ్మ వెంకటేష్కు మీకు ఎంత వీలైతే అంత ఆర్థిక మద్దతు ఇవ్వాలని గూగుల్ పే, ఫోన్పే అని ఇప్పుడు చెప్తాడు. మేము PMR TV నుంచి ఎక్కువ కాకపోయినా ఒక 1000 రూపాయలు అన్నా మేము మద్దతు ఇస్తున్నాం. మీరు మినిమం ఒక 1000 రూపాయలు ఇవ్వండి.
ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు 5,000 ఇచ్చినా సరే 10,000 ఇచ్చినా సరే గూగుల్ పే ఫోన్పే వెడ్మ వెంకటేష్ దే చెప్తాడు, స్క్రీన్ మీద మేము పెడతాము. ఈ రకంగా అబ్బాయి కొంత సెట్ కావాలని మేము కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వెడ్మ వెంకటేష్కు మేము పూర్తిగా అండగా ఉంటాం. ఇప్పుడే లైవ్లోనే ఆయనకు నేను గూగుల్ పే ద్వారా ఒక 1,000 రూపాయలు కొడతా. నీ నంబర్ చెప్పు నాకు, ఫోన్ తీసుకో. వేరే గూగుల్ పే నంబర్ నా ఫోన్లో లేదు, వేరే ఫోన్లో ఉంది. గూగుల్ పే గూగుల్ పే ఆ నంబర్ గూగుల్ పే నంబర్ గుర్తులేదా? కాదు, వేరే ఫోన్లో ఉంది. బాబాయ్ నీకు లేదా గూగుల్ పే? నాకు లేదు, ఇంకా క్రియేట్ చేయాలి. ఇంకేనా గూగుల్ పే కూడా లేదట, ఫోన్పే ఉందా? ఏది లేదు, ఫోన్పే కూడా లేదు. మరి మీ బాబాయ్కి ఇస్తాడా? ఇస్తాడు ఇస్తాడు పక్కా ఇస్తాడు. సరే ఇప్పుడు నంబర్ చెప్పి మీ బాబాయ్ అయితే ఎవరిదో ఒకలేదు. మరి నీకు గూగుల్ పే ఫోన్పే లేదంటే ఎట్లా? రేపు భవిష్యత్తులో నీకు డబ్బులు ఇవ్వాలి మేము అందరము. సరే సరే క్రియేట్ చేస్తా. సరే ఇప్పుడు చెప్పు. ఇదండి ఆదివాసులు. ఈయననే ఇంత వెనకబడ్డాడంటే ఇంకా అక్కడ చాలామంది గూగుల్ పే అంటే ఏంది, ఫోన్పే నెట్వర్క్ లేదు. రైట్, అందుకే. ఓ దేవుడా. సరే మీకు లేకుండా ఏస్టోళ్ళకి వస్తుంది. నువ్వు తర్వాత మీ మండలంకి వెళ్ళినా చూడొచ్చు. చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు. లేకుంటే మా అంకుల్ నెంబర్ చెప్తా. చెప్పయ్యా. ఇప్పుడు మా నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా, మీ నెంబర్ ఇస్తేనే బాగుంటుంది. మా అంకుల్ నెంబర్ చెప్తా. 770 770 232 232 4035 4035. చూడు ఒకసారి. ఈయన పేరేం పేరు? బదిరావు కుమ్రాం. అదే ఈయనలో వచ్చింది బదిరావు కుండ్రామ్ అని వచ్చింది. కుమ్రాం అదే ఇందులో అయితే కుండ్రామ్ అంది. కేఎన్. 1,000 రూపాయలు ఇగో. 1,000 రూపాయలు అయిపోయింది. 1000 పెయిడ్ టు బాదీరావు కుండ్రామ్. వచ్చేసింది దాన్ని. మేము ఎందుకు కొడుతున్నాం అంటే ఇదేదో గొప్ప మేము ఏదో చేసినామని కాదు. మాకు కూడా అనేక మంది ఆర్థిక మద్దతు ఇచ్చిర్రు ఎలక్షన్ టైంలో. ఇట్లాంటి బిడ్డలను కూడా మీరు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక ఆదివాసీ బిడ్డ, తండ్రి లేని బిడ్డ, తల్లి తన కూలి పని చేసి వ్యవసాయ కూలి పని చేసి పెంచింది. తనకు ఇంటర్నెట్ రాకపోతే ఊరు బయటకు వెళ్ళి చెట్లు ఎక్కడము, నెట్వర్క్ లేకపోతే ఒక రోడ్లు కూడా సరిగ్గా వర్షాలలో బురదలలో ఉండడం, కొండలు కోయలు ఉండడం వల్ల గర్భవతులను కూడా మంచం మీద ఎత్తుకపోవడము, ఆ నీళ్ళు వస్తే ఆ దాటడం కోసము ఇట్లా నడుము దాకా నీళ్లు రావడం, ఇట్లా అనేక కష్టాలు చూసి చెల్లించి కరెంటు లేని ఊర్లను చూసి ఆయన ఒక గొప్ప ప్రయత్నం. ఇప్పటిదాకా ఆయన ఏం సంపాదించుకున్న లేదు. దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచా 3 సంవత్సరాల నుంచి ఒక అలుపెరుగని ఒక పోరాట యోధుడు, కొమరం భీం వారసుడు. కొమరం భీం గురించి ఏమైనా చెప్తావా? నీ కొమరం భీం విలేజ్ ఏం చెప్పు. కొమరం భీం జాల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిండు. సో ఆయన ఊరి పేరు ఏం పేరు? ఆయన ఊరి పేరు, సొంత ఊరి పేరు సంకెనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం. సో ఆయన పోరాటం చేసినాక ఆయన నత మార్చిన ప్లేస్ ఏమో జోడేఘాట్. ఇప్పుడు అక్కడ జోడేఘాట్లోని ఇప్పుడు స్తూపం ఉంది. నువ్వు వెళ్ళినావా జోడేఘాట్కి? వెళ్ళిన. ఏమనిపిస్తుంది అది చూస్తుంటే? అంటే ఓన్లీ అది మ్యూజియం కొన్ని అంటే డెవలప్ చేసినారు, కానీ కొద్దిగా రోడ్స్ ఇంకా అక్కడ కూడా వేయలే. ఇంకోటి ఇప్పుడు నాగోబా జాతరనా? నాగోబా జాతర గురించి ఏమైనా ఐడియా ఉందా? అది మీరు చేస్తారా? మేమే చేస్తాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎట్లా చేస్తారా? అది అంటే మా గోండు జాతికి చెందిన మిశ్రమ వంశస్థులది వాళ్ళ ఇంటి దేవత. అక్కడ అంటే ఇప్పుడు పూజారీస్ ఉండరు, ఓన్లీ గోండ్స్కి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉంటారు ఆ టెంపుల్లో. ప్రతి సంవత్సరం జరుగుతుంది జాతర ఉంటుంది. మొన్ననే అయ్యింది జాతర. అయిపోయిందా? అయిపోయింది. సీతక్క వచ్చినట్టుంది కదా? వచ్చింది. మరి సీతక్కకి ఏం చెప్తావు? సీతక్క మేడం, సో మీరు అంటే ఆదిలాబాద్కి వచ్చినాక అక్కడ అంటే మీకు తెలిసిన విలేజెస్ అయితే నాకు తెలిసి ఇంద్రవెల్లి, అలాగే మార్లవాహి, కానీ ఆ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని మండలంకి మీరు ఒక్కసారి రండి. సో అక్కడ చాలా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి, మా ఆదివాసీలకు సంబంధించిన గ్రామాలు. ఆ గ్రామాలకు కనీసం మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేక, విద్య లేక, కరెంట్ లేక చాలా వెనుకబడి ఉన్నాయి. ఇంటర్నెట్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఇది
ఇంకా ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గం తిరిగినా ఇంకా ఏమేమి నియోజకవర్గాలు తిరిగినావు నీకు అంతా మిగతా అంటే వీడియోస్ కోసం అయితే ఆసిఫాబాద్ అంటే ఇంకా మొత్తం మండలాలు తిరగలే. తెలుసుకున్నావా మరి? తెలుసుకుంటున్నాయి. ఈ వర్షాకాలం నుంచి మళ్ళీ ప్రతి విలేజ్కి వెళ్తా. ఇప్పుడు ఖానాపూర్ కూడా ఇట్లనే ఉంటుందా? ఖానాపూర్ కూడా సేమ్ ఇంద్రవెల్లి సైడు అంతే కదా? సేమ్ టోటల్ ఆదిలాబాద్లో కూడా టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమోట్ ట్రైబల్ విలేజెస్ లో అంతే బోతులైనా అటు మంచిర్యాల, చెన్నూరు, మంచిర్యాల, నిర్మల్ కొద్దిగా డెవలప్ ఉన్నాయి కొంచెం. అవి నాన్ ఏజెన్సీ కదా, డెవలప్ ఉన్నాయి. ఏజెన్సీ ఉన్నాయి అన్ని కూడా. సిర్పూర్, కాగజ్ నగర్ అది ఎట్లా ఉంటుంది? అది అటైతే ఇంకా పోలే. కాగజ్ నగర్ మాట్లాడుకుంటారు కదా. ఎప్పుడన్నా వేరే వట్టిగా నా పోతా బస్సు ఎక్కి ఏదైనా పని మీద. ఇప్పుడు ఆదిలాబాద్ అయితే పోయింటావు కదా? పోయింది. ఇటు బోతు నిర్మల్ ఇచ్చోడ వరకు పోయినా, తిరగాలి. ఇచ్చోడ ఎట్లుంది? ఇచ్చోడ అయితే అది స్కూల్లో ఉన్నప్పుడు పోయినా. అంటే పేపర్లు చూస్తుంటావు, న్యూస్ చూస్తుంటావు కదా, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. నాకు తెలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా ఆసిఫాబాద్ బాగా వెనుకబడి ఉంది, ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం. భవిష్యత్తులో మరి ఒక ఆసిఫాబాద్లోనే ఎమ్మెల్యే అయితే అంటున్నావు, మరి మిగతా ఆదిలాబాద్ జిల్లా అంతా మరి ఎట్లా? అప్పుడు నీ టీం తయారు చేస్తావా మరి? తయారు చేస్తా. నియోజకవర్గం ఇంకొకరు వాళ్ళని నిలబెడతావా? అప్పుడు నిలబెడతా. ఇక ఒక్కరు అడుగేస్తే అతన్ని చూసి ఇంకొకరు వేస్తారు. అతడు ఒకడే ఒంటరిగా వెడ్మ వెంకటేష్ ఒంటరిగా అడిగేసినావు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? సీఎం రేవంత్ రెడ్డికి కానీ, క్యాబినెట్ మంత్రులకు కానీ ఫైనల్గా? ఇంకా ఇక అంటే ఇంద్రవెల్లికి 2 సార్లు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆదిలాబాద్ జిల్లాని దత్త తీసుకుంటా అన్నాడు. ఇక తీసుకుంటే మంచిదే, కానీ ఆయన ఆదిలాబాద్ని తీసుకుంటాడో లేదా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ని దత్త తీసుకుంటే మంచిదే, కానీ ఓన్లీ ఇప్పుడు ఇక 4 జిల్లాలు అయినాయి కదా. ఆయన ఇక ఒకవేళ ఆదిలాబాద్ని దత్త తీసుకొని ఈ ఆసిఫాబాద్ని తీసుకోకపోతే, అదే ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాదే సరే చెప్పలేము కదా. అసలు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ బాధ్యత కదా రోడ్లు వేయడము. ఇప్పుడు మెయిన్గా కావాల్సిన మేజర్ ఏమేమి కావాలో చెప్పు ఒకసారి. మెయిన్ కావాల్సిన అయితే ప్రతి విలేజ్కి నెట్వర్క్ ఉండాలి. ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్, అది ఇంటర్నెట్ మొత్తం నెట్వర్క్ ఉండాలి. సెకండ్ ఏంటంటే రోడ్లు లేని గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలి. ఇక చాలా గ్రామాలకు నీళ్ళు కూడా ఉండదు. ఇప్పుడు ఎండాకాలంలో తెచ్చుకోవాలి బావిలకి, అది వర్షాకాలంలో వాటర్. ఇప్పుడు ఎండాకాలంలో ఆ వాటర్ కూడా దొరకదు. మిషన్ భగీరథ నీళ్ళు, అది పేరుకి మిషన్ భగీరథ, ఏం రావు. ఆ వాటర్ లేవు ఇంటింటికి, అవి ఉత్తగానే ఉన్నాయి. నీళ్లు కావాలి, కరెంట్ లాస్ట్. కరెంట్ లేని గ్రామాలు అంటే కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రోడ్లు అయితే చాలా దారుణం. చాలా గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జ్లు ఉన్నాయి. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉందా మరి అంతటా? మా విలేజ్లో అయితే లేదు, కానీ మా విలేజ్ సైడ్ హాస్పిటల్ కూడా ఉండాలి. ఓకే. స్కూల్ ఎట్లున్నాయి? స్కూల్స్ చూపించాలి నెక్స్ట్ వీడియోలలో. సరే ఫైనల్గా నీ గూగుల్ పే, ఫోన్పే మీ బాబాయ్ ఇంకొకసారి చెప్పు, నోట్ తీసుకొని చెప్పు. నేను అట్లా ఇప్పుడు ఒక 1000 రూపాయలు మనమైతే ఇచ్చినాం, మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఇస్తారని నమ్మకం ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వు నెక్స్ట్ ఈ వారం 10 రోజులలో నీదే గూగుల్ పే, ఫోన్పే ఉండాలి. మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను నీదే చెప్పాలి. సరే మళ్ళీ ఒకసారి చెప్పు. 770 232 4035. రైట్. ఇదండి ఆయన పేరేం పేరు వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్పు. వెడ్మ వెంకటేష్. ఈయనదా కుమ్రం బాదిరావు కుండ్రం. అదండి పేరు. ఫోన్పే కూడా ఉంది ఆయనకు? ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఇదండి, ఎంత వీలుంటే అంత అబ్బాయికి సపోర్ట్ చేయండి. నేను అనుకుంటున్నాను కనీసం మీరు అందరు కలిసి సపోర్ట్ చేస్తే 1 లక్ష రూపాయలు రావాలని నేను కోరుకుంటున్నా. మా వంతుగా అయితే 1000 రూపాయలు ఇచ్చినాం. ఇంకొక 99 మంది మంచికి 1000 రూపాయలు ఇచ్చినా 1 లక్ష రూపాయలు అవుతాయి. అవి 99,000 అయితే ఇది 1000 అవుతుంది. దయచేసి మన పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇచ్చిన డబ్బుని కూడా నేను అంటే మనకు కావాల్సినవి ఇప్పుడు అదే మళ్ళీ ఇంకా మంచి ఎక్కువ వీడియోలు చేయడం, పెట్రోల్ పోపించుకోవడం, ఇంటర్నెట్ ఉపయోగించడం, అంతే కదా. అంతే. అట్లా ఈయన ఇంకా అనేక విలేజ్లు కెమెరా కొనుక్కోవడం, ఇంకేదన్నా ఇంకా అన్నిటికి కూడా వాడుకుంటాడు. దయచేసి ఇట్లాంటి పేద బిడ్డను, ఆదివాసీ బిడ్డను హెల్ప్ చేయాలని
ఈ వీడియో సీతక్క దాకా వెళ్ళాలి. సీతక్క కూడా మరి ములుగులో జరిగే అనేకమైనటువంటి ఆదివాసులకు కానీ లేదంటే బంజారాలకు కానీ గూడెలకు కానీ చెంచులకు కానీ జరిగే అనేక విషయాల మీద కరోనా టైంలో అక్క మరి రోడ్లు లేని తండాలకు గూడెలకు వెళ్ళింది. అక్క ఎట్లయితే వెళ్ళిందో సీతక్క, ఈయన ఆసిఫాబాద్ జిల్లాలో అబ్బాయి సీతక్క లాగానే తిరిగిండు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. మిగతా యూట్యూబ్ ఛానళ్ళు మీడియా వాళ్ళు ఈయనను ఇంకా ఇంటర్వ్యూలు చేయాలి, ఈయనకు ఇంకా ఫుల్ సపోర్ట్ చేయాలి. రానున్న కాలంలో పల్లవి ప్రశాంత్ లాగా, బరెలక్కలాగా, కుమారి ఆంటీ లాగా వెడ్మ వెంకటేష్ కూడా సెలబ్రిటీ కావాలని, భవిష్యత్తులో నీకు మంచి అవకాశాలు ఉండాలని మా పిఎంఆర్ టీవీ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ నుంచి కానీ జేఎస్ నుంచి కానీ నీకు పూర్తి మద్దతు ఇస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.